నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోదీ, ఉమ్మడి ఎజెండా తయారీపై చర్చించిన నేతలు. రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ నేతలు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే అవకాశం. ఖర్గే నివాసంలో ఇండీ కూటమి నేతల భేటీ, ఎన్నికల ఫలితాలు సహా తదుపరి కార్యాచరణపై చర్చ. భారాస ఆత్మ బలిదానం చేసి భాజపాను గెలిపించిందన్న రేవంత్, సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్య. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిన చోట్ల భారాసకు సహకరించినట్ల, ప్రభుత్వం బాధ్యత మరిస్తే వెంటపడి పనిచేయిస్తామన్న భాజపా. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు, వేడుకలకు సోనియా గాంధీని పిలవాలనుకుంటున్నామన్న సీఎం. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన కోర్టు, సీఎం ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ నివాసంలో ఇవాళ జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు ఎన్నుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో 21 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్, శివసేన అధినేత ఏక్నాథ్ సిందే, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్, రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరి, యూపీపీఎల్, హిందుస్థాన్ అవామీ మోర్చా అధినేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ తీర్మానం ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ విధానాల కారణంగా 10 ఏళ్లలో దేశంలోని 140 కోట్ల మంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు. దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశ ప్రజలు వరుసగా 3వసారి సంపూర్ణ మెజార్టీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు ఎన్డీఏ నేతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడి విజయం సాధించినట్లు చెప్పారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులు, అణగారిన వర్గాలకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎన్డీఏ నేతలు తెలిపారు. మరోవైపు ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హస్తిన పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. ఢిల్లీ కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. దేశ చరిత్రలో నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి ప్రధాని పదవి చేపట్టిన 2వ నేతగా మోదీ రికార్డులకు ఎక్కనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ చివరి సమావేశం లోక్సభ రద్దుకు సిఫారసు చేసింది. అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తనతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలని ప్రధాని మోదీకి సూచించారు. 2014 ఎన్నికల్లో 282 స్థానాలు, 2019లో 303 సీట్లతో సొంతంగా మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి 400 పార్ అంటూ నినదించి 240 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కంటే 32 స్థానాలు తగ్గాయి. దీంతో ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 53 మంది ఎంపీ మద్దతుతో ప్రధాని మోదీ 3వసారి హస్తిన పగ్గాలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్సభను రద్దు చేశారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రస్తుత లోక్సభను తక్షణం రద్దు చేయాలని కోరినట్లు తెలిపింది. కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బి ప్రకారం లోక్సభ రద్దు ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేసినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. 17 లోక్సభ గడువు ఈ నెల 16వ తేదీతో ముగియనుంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, చంపై సోరెన్, తేజస్వి యాదవ్, సీతారాం యేచూరి, రాఘవ్ చడ్డా, కల్పనా సోరెన్ సహా ఇతర ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు సహా తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఒడిశాను 24 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి చవిచూడడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే దాన్ని ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగమని నవీన్ పట్నాయక్ను కోరారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయ దుందుభి భోగించింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా 78 స్థానాలతో మెజార్టీ మార్కును దాటింది. బీజేడీ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 స్థానాలు సాధించారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సిద్ధమైంది. ఒడిశాలో మొత్తం 21 లోక్సభ స్థానాలకు 20 చోట్ల భాజపా విజయం సాధించగా ఒక చోట కాంగ్రెస్ గెలుపొందింది. బిజు జనతాదళ్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. 2.5 దశాబ్దాల తర్వాత ఒడిశాకు కొత్త సీఎం రానున్నారు. భాజపా తరపున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి జోయల్ ఓరం, భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండలు ముఖ్యమంత్రి అభ్యర్థి జాబితాలో ఉంటున్నారు. వీరంతా లోక్సభ స్థానాల్లో విజయం సాధించడంతో ఒడిశా సీఎంగా కాషాయ పార్టీ కొత్త వారిని పరిచయం చేసే అవకాశం ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంలో పదవుల నుంచి తనను తప్పించాలని అధినాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తాను పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ముంబైలో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే, మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో సమన్వయ లోపం ఉందని ఫడ్నవీస్ అంగీకరించారు. ఆ విషయమై వారితో సమావేశమై చర్చిస్తానని తెలిపారు. మహారాష్ట్రలో భాజపా నిరాశాజనక ఫలితాలకు తనదే బాధ్యతని ఆయన ప్రకటించారు. కొన్ని అంశాల్లో లోపాలు జరిగినట్లు అంగీకరించారు. ఆ తప్పు తనదేనని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెడతానని వెల్లడించారు. అందుకే ప్రభుత్వంలో బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడి వారి మార్గదర్శకత్వం మేరకు పనిచేస్తానని పేర్కొన్నారు. మహారాష్ట్రలో భాజపా నాయకత్వ మార్పులకు శ్రీకారం చుట్టనుందనే ప్రచారం నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 8 ఎంపీ స్థానాలు సహా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి రాష్ట్ర ప్రజలు తన రెఫరెండాన్ని సమర్థించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భాజపా గెలిచిన 8 లోక్సభ స్థానాల్లో 7 చోట్ల భారాస డిపాజిట్లు కోల్పోవడాన్ని తప్పుబట్టిన ఆయన భారాస ఆత్మ బలిదానం చేసి భాజపాను గెలిపించిందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీ పనిచేయలేదని, తక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజా లోక్సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీ సర్కార్తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలను ప్రజలు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గెలుపొందిన తాజా ఎంపీలను అభినందించిన అనంతరం రేవంత్ రెడ్డి లోక్సభ ఫలితాలపై విశ్లేషించారు. రాష్ట్ర ప్రజలు లోక్సభ ఫలితాలపై తాను చేసిన రెఫరెండం వ్యాఖ్యలను సమర్థించారని, తమ 100 రోజుల పాలనపై సంతృప్తిగా ఉన్నట్లు భావిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ గెలిస్తే ఈ ఎన్నికల్లో మమ్మల్ని 8 పార్లమెంటు సీట్లు గెలిపించడం ద్వారా 8 సీట్లు అధికంగా ఇచ్చి పార్లమెంటులో కూడా మాకు అత్యధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా ఓట్లు సీట్లు కూడా మమ్మల్ని పెంచడం ద్వారా ప్రజలు ఆశీర్వదించారు. ఇదే కాకుండా మూడవ విశ్లేషణ, 119 శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు 64 సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో ఈ రోజు 64 సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీకి 13,206 ఓట్ల మెజారిటీ ఇచ్చి 65వ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన 64 సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా 65 సీట్ల తీర్పు ద్వారా మా రెఫరెండంని ప్రజలు సమర్థించారు. ఎన్నికల్లో భారాస ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు భాజపాకు తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాల్లో భాజపా గెలవడానికి భారాస ఓట్లు బదలాయింపే కారణమని
రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో హరీష్ రావు తమ ఓట్లను పూర్తిగా భాజపాకు బదిలీ చేసి బలహీన వర్గాల కాంగ్రెస్ బిడ్డను ఓడించారని మండిపడ్డారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసి ఈ రోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. మీ కుటుంబ స్వార్థం కోసమో, మీ పార్టీ మనుగడ కోసమో, లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయ జూదగాడైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంత కాలం ఈ కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి. మహారాష్ట్రలో ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలతోని శివసేనను, ఎన్సీపీని చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అని అనుకున్నాడు. కానీ మహారాష్ట్ర ప్రజల తిరస్కారానికి గురై ఈ రోజు తలెత్తుకోలేని పరిస్థితులు మహారాష్ట్రలో ఉద్భవించినాయి. కాబట్టి తెలంగాణలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇదే రకమైన ప్రయోగం చేస్తారా చేయరా చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రశేఖరరావు అని ఆరోపణ చేసి ఈ దేశంలోనే కుటుంబ పార్టీ అవినీతి కుటుంబం అని ఆరోపణ చేసింది కేసీఆర్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని. వీళ్ళతో బీజేపీ ఎట్లా జట్టు కడుతుంది, ఎట్లా సమర్థించుకుంటారో బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రజలకు వివరించాలి. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు మోదీని తిరస్కరించారని పేర్కొన్నారు. మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకెళ్లిన భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తయిపోయింది, కాలం చెల్లిపోయింది. కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. రాముడి తలంబ్రాల పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే రామ మందిరం నిర్మించిన అయోధ్య ఉండే పార్లమెంటు నియోజకవర్గం ఫైజాబాద్ లోనే బీజేపీని ఓడించడం జరిగింది, ప్రజలు తిరస్కరించడం జరిగింది. తాజాగా ఏర్పాటు కానున్న ఏపీ ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో విభజన సమస్యలు పరిష్కరించుకుంటామని సీఎం పేర్కొన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ప్రమాణ స్వీకారానికి వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో భాజపా కోసం భారాస బలిదానం చేసుకుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై భాజపా ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిట్టింగ్ స్థానంతో పాటు సొంత జిల్లాలో ఎంపీని గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. సొంత జిల్లాలో ఓడిపోయినందుకు రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఎన్నికైన భాజపా ఎంపీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపునకు భారాస కృషి చేసిందన్న సీఎం ఆరోపణలను తప్పుపట్టారు. మోదీ రాజీనామా చేయడం కాదని, సొంత జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినందుకు సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని, 14 సీట్లు సాధిస్తామన్న రేవంత్ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటే మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ లో ఎందుకు గెలవలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 14-15% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఇవాళ 35% పెరిగింది. అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ఓటు బ్యాంక్ అంటే ఏం పెరగలే. మల్కాజ్గిరి నా సొంతం, ఇది నా సీట్ అని చెప్పి ప్రగల్భాలు పలికిండో ఆ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ప్రజానికి ఏం తీర్పిచ్చిందో చూసింది మీరు. నాది మహబూబ్ నగర్, నా పార్లమెంట్ గెలిపాయని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసింది, అక్కడ కూడా తిరస్కరించింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలైతే ఆనాడు మేనిఫెస్టో రాసిందో ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, అవసరమైతే పోరాటం చేస్తాం. ఖమ్మం, మహబూబాద్ ఈ 2 జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం, లేదా మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు. ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్ నగర్ లో. మెదక్ ఎంపీ సీటును ఎవరి దయాదాక్షిణ్యాలపై గెలవలేదని భాజపా ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. హరీష్ రావు తనకు ఓట్లు వేయించారని, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి రేవంత్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఏం మాట్లాడుతావు రేవంత్, నువ్వు నాతో మాట్లాడాలంటే ఎందుకు? మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు క్యాండిడేట్ను? పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు? ఎవరికి అమ్ముడు పోయినావు? ఎవరికి అమ్ముకున్నావు? మల్కాజ్గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు? నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్ ఓడిపోతే మాట్లాడే తెలివిలేనోడివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతా ఉన్నావు? ఏదో బీసీ బిడ్డలట, ఎప్పుడు యాదికి వచ్చిర్రు బీసీ బిడ్డలు?
ఆ బీసీ బిడ్డ నీ మహబూబ్ నగర్లో ఒక్కడు గెలిచిండు కదా, మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే, బీసీల మీద అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే? సొంత ఎంపీ ఓడిపోతివి, సొంత ఊర్లో ఎమ్మెల్సీ ఓడిపోతివి, ఆఖరికి నీ పాలమూరులో నాకు అన్నదా అన్న వంశీచంద్ అంటే నీకు పడదు, వంశీచంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీచంద్ను ఓడగొట్టేందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినావని నాకు అనరాదా అన్న? నేను మస్తుగా అనగలుగుతా, మంచి మంచి మాటలు అనగలుగుతా. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళు ఓడిపోతివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతివి, ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబు ఇచ్చిరు మల్కాజ్గిరి ప్రజలు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది, నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు. అలానా ఎయిర్ ఇండియా విమానంలో 19వ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్లో 2 గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలు ఏంటంటే చెప్పడం చేతగాలే. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసిన ప్రజలంతా భాజపాకు మద్దతుగా నిలిచారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల రద్దు సహా వివిధ అంశాలపై అవాస్తవాలు ప్రచారం చేసిన ప్రజలు వాటిని తిప్పికొట్టారని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. భాజపా భారత అక్రమ బంధం వల్లే డీకే అరుణ సాంకేతికంగా విజయం సాధించారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి అన్నారు. ఈ విషయం రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుందన్నారు. మహబూబ్ నగర్లో పార్టీ విజయం కోసం ముఖ్యమంత్రి సహా 6 ఎమ్మెల్యేలు పీసీసీ అధ్యక్షుల నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అంతా చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. తన కోసం పనిచేసిన వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఏ అవకాశమున్నా వారి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఎంపీగా గెలిచినా గెలవకపోయినా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా నా పార్టీ మా నాయకులు నాకు నేర్పించినారు. కాబట్టి ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పార్టీ మా నాయకత్వం అండదండలతోటి కృషి చేస్తానని మహబూబ్ నగర్ పాలమూరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ నైతికంగా పాలమూరులో మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీదే విజయం. ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలు, జ్ఞాపికలతో సీఎంను సన్మానించారు. ఎంపీలుగా గెలిచిన నాయకులను, వారిని గెలిపించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను సీఎం అభినందించారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై పీసీసీ కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు పీసీసీ కార్యవర్గ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఆ ఉత్సవాలను సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తెలిపారు. ఈ సంవత్సరం జరిగే వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని పిలవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లగ్డికపూల్, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, నాంపల్లి, అబేడ్స్, కోటి, బేగం బజార్లో వర్షం పడింది. మాదాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, బార్కాస్లో వాన పడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హైతనగర్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల వాన పడింది. యాదగిరిగుట్టలో వడగండ్ల వాన కురిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సిఎస్ఎంఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభించింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఏ పరీక్షలు చేయాలో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై ఢిల్లీకి చెందిన సిఎస్ఎంఆర్ఎస్ పరీక్షలను ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమూనాలను సేకరిస్తోంది. బ్యారేజ్ కుంగిన పీర్ల ప్రాంతంలో 12-13 పీర్ల వద్ద 25 అడుగులు తవ్వి పరీక్షలు నిర్వహిస్తోంది. భూ భౌతిక, మృతిక, భూ సాంకేతిక పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. ఈ బృందం 3 రోజుల పరీక్షలు కొనసాగించనుంది. ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. కేజ్రీవాల్ ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని తిహాడ్ జైలు
అధికారులను ఆదేశించింది. ఈడీ, సిబిఐ కేసు ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని జూన్ 19 వరకు న్యాయమూర్తి పొడిగించారు. ఢిల్లీ మద్యం కేసులో సాధారణ బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 7న విచారణ జరపనున్నారు. ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ప్రపంచ టాప్ 150 యూనివర్సిటీల్లో చోటు దక్కించుకున్నాయి. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా 13వసారి ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్సిటీగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు లండన్ కేంద్రంగా ఉన్నత విద్యపై విశ్లేషణలు చేసే QS సంస్థ ఓల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 పేరిట నివేదిక విడుదల చేసింది. ఐఐటి బాంబే గతేడాది 149వ ర్యాంకులో ఉండగా ఈసారి 118వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఐఐటి ఢిల్లీ 47 పాయింట్లను అధికంగా పొంది 150వ ర్యాంకులో నిలిచింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 44వ స్థానంలో నిలిచింది. టాప్ 400 విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ ఏడాది ఢిల్లీ విశ్వవిద్యాలయం, అన్నా యూనివర్సిటీ చోటు దక్కించుకున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్రపంచ సగటు 23.8%గా ఉంటే భారత్ 10 పాయింట్లు తక్కువగా ఉందని QS నివేదిక వెల్లడించింది. విశ్వవిద్యాలయాల్లో విదేశీ ఆచార్యులు, విద్యార్థుల అంశంలో కూడా భారత్ వెనుకంజలో ఉందని వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏకు ఆశించిన స్థానాలు రాకపోవడంతో నిన్న 4,390 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 2,303 పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపు కంటే 949 పాయింట్లు ఎగువన 73,028 పాయింట్ల వద్ద ఈ ఉదయం BSE సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. అనూహ్యంగా కాసేపటికి అమ్మకాల ఒత్తిడితో 71,879 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. ఈ దశలో ఎన్డీఏలోనే ఉంటామని తెలుగుదేశం, జేడీయూ చెప్పినందున కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వమే ఉంటుందనే నమ్మకంతో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగారు. నిన్నటి పతనంతో ధరలు తగ్గడం కూడా కొనుగోలుకు దోహదం చేసింది. ఫలితంగా సూచీ 74,535 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 74,382 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 736 పాయింట్లు పెరిగి 22,620 వద్ద ముగిసింది.